ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? ఈ దినమున దేవుని సన్నిధిని ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ప్రారంభించినారా? ప్రభు తన వాగ్దానం చేత మనల్ని బలపరిచేందుకే మన మధ్యకు వస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు అని ఈ మాటను వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో ఈ దినాన్ని ప్రారంభించున్నావో, నీ అనుకున్న వారు నిన్ను విడిచిన స్థితి, నీ కుటుంబ వారు నీ యందు కనికర పడలేని పరిస్థితిలో, ఒంటరితనంగా కుటుంబ పరంగా అనేక రకాల ఆవేదనలు, అనేక రకాలుగా శ్రమలు, వేదనలు నలుముకున్న ఈ పరిస్థితి, ప్రభుని చూస్తూ ఉన్నాడు. ఆయన నీకన్నిటిని తుడిచివాడు. నీ యందు కనికరపరచు, నీ ప్రతి కార్యాన్ని జరిగిస్తూ నీకు నెమ్మది సమాధానం అనుగ్రహించుటకే ఈ వాగ్దానం ద్వారా నిన్ను దర్శించుచున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసంతో నమ్మికతో వాగ్దానాన్ని పట్టుకుని ఈ దినాన్ని ప్రారంభించు. ఆయన యందు నీతి యథార్థతలు కాపాడుకొనొచ్చు, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఈ దినాన్ని నువ్వు ప్రారంభిస్తే ప్రభు ఈ యొక్క వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చి నడిపించుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి యేసుక్రీస్తు నామములో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారేజ్ డే పార్టీ జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.